ఇండియాలో మత కలహాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ మత కలహాలకు కారణాలు ఏంటి, అసలు ఈ మత కలహాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం 79% హిందూస్, 14% ముస్లిమ్స్, 2% క్రిస్టియన్స్ ఉంటే మిగతా 5% ఇతర మతస్థుల వారు ఉన్నారు. ఇండియాలో ముఖ్యమైన 3 మతాలు హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కనుక ఈ మూడిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూస్ టెంపుల్కి వెళ్ళినా, ముస్లిమ్స్ మసీదుకి వెళ్ళినా, క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళినా కానీ మనం చేసే పని ఒక్కటే, నాకున్న సమస్యను తీర్చమని దేవునికి అడగడం కోసం మాత్రమే మనం అక్కడికి వెళ్తున్నాం. కానీ అక్కడ ఉన్న కొంతమంది, కేవలం కొంతమంది మాత్రమే మన దేవుణ్ణి ప్రార్థిస్తూ వేరే మతస్థులను గౌరవించాలి అని చెప్పటం మానేసి కేవలం మనం పూజించే వాడే దేవుడు, మిగతా ఏ దేవుడు లేడు అని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా చేయటం వల్ల అదే నిజమని నమ్మి బయటకు వచ్చిన వారు వేరే మతస్థులను అగౌరవపరచడం మొదలుపెట్టారు. ఇది ఎన్నో మత ఘర్షణలకు దారితీసింది. ఉదాహరణకు 1964 కోల్కతాలో జరిగిన మత ఘర్షణలో 100 మందికి పైగా మరణించారు మరియు 430 మంది గాయాల పాలయ్యారు. అలానే 2002 గుజరాత్ అల్లర్లలో అధికారికంగా 1000 మందికి పైగా మరణించారు. అనధికారికంగా 2000 మందికి పైగా మరణించినట్లుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయినా ఈ మత ఘర్షణలు, అల్లర్లు జరిగి చాలా కాలమైంది కదా, ఇప్పుడేమీ జరగలేదు అనుకోవద్దు. 2020 ఢిల్లీలో కూడా ఈ అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 50 మందికి పైగా ప్రజలు మరణించారు, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. 10 years ఉన్న ఒక అబ్బాయిని చర్చికో, మసీదుకో లేకపోతే టెంపుల్కో తీసుకెళ్లారు. కానీ అక్కడ దేవుడి గురించి చెప్పడానికి బదులు వేరే మతాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడితే అది విన్న ఆ చిన్న పిల్లవాడు అదే నిజమని భావిస్తాడు. ఇక వాడు తెలుసుకునేది ఏంటి, ఇక వాడు నేర్చుకున్నది ఏంటి? వేరే మతాన్ని అగౌరవపరచడం తప్పించి ఇంకేం తెలుస్తుంది వాడికి? అలా కాకుండా మన మతంలో ఉన్న దేవుడిని ప్రార్థిస్తూ వేరే మతాన్ని గౌరవించాలి అని నేర్పిస్తూ ఉన్నట్లయితే వాడికి ఒక ఏజ్ వచ్చి పెద్ద అయిన తర్వాత వాడే తెలుసుకుంటాడు, ఏది నిజం ఏది అబద్ధం అనేది వాడే తెలుసుకుంటాడు. వాడంతలా వాడు తెలుసుకోవాలి తప్పించి ఒకళ్ళు మ్యానిపులేట్ చేయడం వల్ల తెలుసుకోకూడదు కదా. ఇది అంతా చూస్తున్న ఒక రాజకీయ నాయకులు, సో కాల్డ్ రాజకీయ నాయకులు ఇది ఒక అణువుగా భావించి ఈ మతాల మధ్య ఉన్న గొడవలని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనికి ఉదాహరణ నెల్లి ఊచకోత. అస్సాంలో బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు ఒక సుదీర్ఘ సమస్య. 1983లో అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు అస్సాంలోకి బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు వస్తున్నారని గొడవలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో ఈ గొడవలు ఎందుకు మొదలయ్యాయి? ఈ ఘర్షణలో వందలాది మంది మహిళలు మరియు పిల్లలు కూడా చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం 2190 మంది చనిపోయారు. కానీ అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 10,000కు పైగా ఉండొచ్చు. ఒక సుదీర్ఘ సమస్య ఎన్నికల టైంలో ఎందుకు బయటకు వచ్చింది? రాజకీయ నాయకుల వల్ల కాదంటారా? ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ గొడవల్లో పార్టిసిపేట్ చేసేది ఎవరన్నా ఉన్నారంటే ఎటువంటి పని పాట లేని వాళ్ళు మాత్రమే ఈ గొడవల్లో పార్టిసిపేట్ చేస్తారు. నేను ఇలా ఎందుకంటున్నానంటే ఒక ఉద్యోగం ఉండి, ఒక ఫ్యామిలీ ఉండి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ కి ఎవరికి కూడా ఈ గొడవలు అవసరమే ఉండదు. ఎందుకంటే ఈ గొడవల కంటే ఇంపార్టెంట్ వాడి ఫ్యామిలీని వాడు చూసుకోవాలి కనుక. వాడి ఫ్యామిలీని వాడు చూసుకోవాలంటే వాడు జాబ్ చేయాలి, అందువల్ల అతను ఈ గొడవల్ని పెద్దగా పట్టించుకోడు. ఎవరైతే ఎటువంటి పని పాట లేని వాళ్ళు మాత్రమే ఈ గొడవల్లో ముందుండి పార్టిసిపేట్ చేస్తారనేది నా ఒపీనియన్. నేను ఈ విషయంలో మాత్రం ఏదైనా తప్పు మాట్లాడుంటే మాత్రం నన్ను క్షమించండి. ఒక మత పెద్దో లేదా ఒక రాజకీయ నాయకుడో రెచ్చగొడనంత వరకు ఎవరికి ఏది ఉండదు. నిజంగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ ఇంటి ఎదురుగా గానీ మీ ఇంటి పక్కన గానీ ఉన్న హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా కారణం లేకుండా మీరు వాళ్ళని దూషిస్తారా? ద్వేషించరు కదా. కానీ ఒక రాజకీయ నాయకుడు, ఒక మత పెద్దో మీరు వెళ్తున్న ఆ ప్లేసెస్ ని బట్టి మ్యానిపులేట్ చేస్తే మీకు లేని ఒపీనియన్ కూడా వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతున్నారు. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటుంది, కానీ నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఈ టాపిక్ గురించి మనం ఏది మాట్లాడినా సరే అది కాంట్రవర్సీకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడతో ఆపేస్తున్నా. ఫైనల్ గా నా కంక్లూజన్ ఏంటంటే 3 మతాలని 3 సీజన్లుగా తీసుకుంటే, అంటే ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎలా అయితే ఉన్నాయో ఈ క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం ఈ మూడింటిని కూడా 3 కాలాలుగా తీసుకుంటే ఎండ ఎక్కువైనా మనం ఉండలేం, అలా అని వానలు ఎక్కువ పడినా మనం ఉండలేం, చలి ఎక్కువ ఉన్నా మనం ఉండలేం. అలానే ఒక మతం ఉండటం ఇంకో మతానికి ఎంతో అవసరం, ఎంతో ఉపయోగం కూడా. ఇంకొకసారి ఎవరైనా సరే మిమ్మల్ని కానీ మీ మతాన్ని కానీ అగౌరవపరుస్తూ మాట్లాడినా, లేదా మీరు వెళుతున్న మందిరాలలో కానీ, గుడులలో కానీ, చర్చిలలో కానీ వేరే మతాన్ని అగౌరవపరుస్తూ మాట్లాడినా అక్కడే విని అక్కడే మర్చిపోవడం ఎంతో మంచిది. అదే టాపిక్ని తీసుకొచ్చి మీరు బయట మాట్లాడటం వల్ల అది కాంట్రవర్సీకి దారితీస్తుంది. కాబట్టి ఎక్కడిది అక్కడ మర్చిపోయడం ఉండటం వల్ల అందరికీ మంచిది అనేది నా ఒపీనియన్. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.